సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అంతఃస్రావి గ్రంథి వ్యవస్థ. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. దీనికి వెళ్ళే ముందు ఫస్ట్ మనము గ్రంథి అంటే ఏందో చూద్దాం. గ్లాండ్. సో గ్లాండ్ అంటే ఏంటంటే కణాల యొక్క సముదాయం. కణాల యొక్క సముదాయం, గ్రూప్ ఆఫ్ సెల్స్. మన శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటి ఒక ప్రత్యేకమైన గ్రంథి వ్యవస్థ అన్నమాట. సో ఇక్కడ గ్రంథులు అనేటి మన శరీరంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బహిస్రావి గ్రంథులు, రెండు అంతఃస్రావి గ్రంథులు. బహిస్రావి గ్రంథులకు మరి ఒక పేరు నాళసహిత గ్రంథులు. అంతఃస్రావి గ్రంథులకు మరొక పేరు వినాళ గ్రంథులు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటాం. దీన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. సో గ్రంథులు అనేటి శరీరంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బహిస్రావి గ్రంథులు, రెండు అంతఃస్రావి గ్రంథులు. బహిస్రావి గ్రంథులకు మరొక పేరు నాళసహిత గ్రంథులు, అంతఃస్రావి గ్రంథులకు మరొక పేరు వినాళ గ్రంథులు. సో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంతఃస్రావి గ్రంథులు. ఎందుకంటే ఇది మనము ఎక్కడెక్కడ చదువుకుంటామంటే మన స్టేట్ సిలబస్లో 8th క్లాస్లో చదువుకుంటాం, మరియు 10th క్లాస్లో చదువుకుంటాం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదువుకుంటాం అన్నమాట. సో దీని నుంచి ఖచ్చితంగా డిఎస్సికి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. ఎక్కడెక్కడ 8th క్లాస్, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అన్నమాట. ఇక్కడ మనము ఈ టాపిక్స్ గురించి నీట్గా చదువుకుందాం అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీటి యొక్క డెఫినేషన్స్ మనం నేర్చుకుందాం. బహిస్రావి గ్రంథులు అంటే ఏంటి, అంతఃస్రావి గ్రంథులు అంటే ఏమిటి? సో బహిస్రావి గ్రంథులు అంటే ఏం లేదు, నాళసహిత గ్రంథులనే బహిస్రావి గ్రంథులు అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనము జీర్ణాశయంలో ఉండే జఠర గ్రంథులు, స్వేద గ్రంథులు. సో వీటిని మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. ఎందుకంటే వీటికి నాళాలు అనేవి ఉంటాయి. ఈ గ్రంథులకి ఏముంటాయి, నాళాలు. సో ఈ గ్రంథులకు నాళాలు అనేటివి ఉంటాయి కాబట్టి వీటిని మనం నాళసహిత గ్రంథులు అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, జఠర గ్రంథులు, స్వేద గ్రంథులు. సో మనం జీర్ణాశయం కన్నా తీసుకుంటే సో జీర్ణాశయంలో ఈ గ్రంథుల నుంచి విడుదలయ్యే స్రావాలు ఈ పార్ట్ను కన్నా మనం తీసుకుంటే జీర్ణాశయంలో ఈ గ్రంథి నుంచి విడుదలయ్యే స్రావాలు, ఇది నాళం అన్నమాట, ట్యూబ్స్. ఈ నాళము గుండా ఎక్కడికి రిలీజ్ అవుతాయి, అవి జీర్ణాశయ కుహరంలోకి రిలీజ్ అవుతాయి. సో వీటికి నాళాలు ఉంటాయి కాబట్టి వీటిని ఏమని చెప్తాం, నాళసహిత గ్రంథులు అంటాం. వీటి యొక్క స్రావాలను కుహరంలోకి విడుదల చేస్తాయి, జీర్ణాశయ కుహరంలోకి విడుదల చేస్తాయి అన్నమాట. సో అదే ఇప్పుడు అంతఃస్రావి వ్యవస్థను తీసుకుంటే వీటిని ఏమంటాం, వినాళ గ్రంథులు అంటాం. అంటే వీటికి నాళాలు అనేటివి ఉండవు. దీన్ని ఇంగ్లీష్లో డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. నాళాలు అనేవి ఉండవు కాబట్టి వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను
హార్మోన్స్ అంటాం. అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోనులు అంటాం. సో ఈ హార్మోన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పేరు పెట్టిన శాస్త్రవేత్త వచ్చేసి స్టార్లింగ్. హార్మోన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త స్టార్లింగ్. ఈయన శరీర ధర్మ శాస్త్రవేత్త, ఫిజియాలజిస్ట్. ఈయన ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త. ఏ ఇయర్లో కనుక్కున్నాడు దీన్ని? 1905, 1905 సంవత్సరంలో హార్మోన్ అనే పదాన్ని కనుక్కున్నాడు అనమాట. ఎవరతను? స్టార్లింగ్. ఈయన ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త. సో హార్మోన్ అంటే ఏంటంటే అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలనే హార్మోనులు అంటాం. ఏ ఇయర్లో కనుక్కున్నాడు? 1905. ఎవరతను? స్టార్లింగ్. మొట్టమొదట కనుగొన్న హార్మోన్, మొట్టమొదట కనుగొన్న హార్మోన్ వచ్చేసి సెక్రెటిన్. మొట్టమొదట కనుగొన్న హార్మోన్ సెక్రెటిన్ అన్నమాట. సో ఇక్కడ మనము అంతఃస్రావి గ్రంథుల గురించి నేర్చుకుంటున్నాం. అంతఃస్రావి గ్రంథులను మనం వినాల గ్రంథులు అంటాం, ఎందుకంటే వీటిలో నాళాలు అనేటి ఉండవు. సో ఇంగ్లీష్లో వీటిని డక్లెస్ గ్లాండ్స్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. వీటి నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలనే హార్మోన్స్ అని చెప్తాం. ఈ హార్మోన్లను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త స్టార్లింగ్. ఈయన ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త. సో ఇతను ఏ ఇయర్లో కనుక్కున్నాడు? 1905. ఈయన మొట్టమొదట కనుగొనబడిన హార్మోన్ వచ్చేసి సెక్రెటిన్. సో హార్మోన్ల యొక్క లక్షణాలు, విధులు. హార్మోన్లు శరీరంలో ఏం చేస్తాయి? ఇవి శరీరంలో తక్కువ స్థాయిలో రిలీజ్ అవుతాయి, తక్కువ స్థాయిలో విడుదలవుతాయి అన్నమాట శరీరంలో. ఇవి ఎంత స్థాయిలో రిలీజ్ అవుతాయి మరియు ఏ సమయంలో రిలీజ్ అవుతాయి అనేది నిర్ణయించేది వచ్చేసి మన శరీరంలో ఉండే ఫీడ్బ్యాక్ మెకానిజం. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఏం చేస్తుంది? హార్మోన్లు ఎంత స్థాయిలో విడుదల కావాలి మరియు ఏ సమయంలో, అంటే ఏ సిచ్యువేషన్స్లో రిలీజ్ కావాలో నిర్ణయించేదే ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఎంత స్థాయిలో రిలీజ్ కావాలి, ఏ సమయంలో రిలీజ్ కావాలి అని తెలిపేదే మన శరీరంలోని ఫీడ్బ్యాక్ మెకానిజం. దీనిలో పునశ్చరణ యాంత్రికం అంటాం దీన్ని. సో పునశ్చరణ యాంత్రికం అనేది మన శరీరంలో హార్మోన్ల యొక్క స్థాయిని నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్లు అనేటి ఎక్కడికి రిలీజ్ అవుతాయి? హార్మోన్స్ అనేటి మన శరీరంలో రక్తంలోకి విడుదలవుతాయి. ఎక్కడికి విడుదల? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో హార్మోన్స్ అనేటి ఎక్కడికి రిలీజ్ అవుతాయి? రక్తంలోకి విడుదలవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్లు అనేటి మన శరీరంలో జీవక్రియలను నియంత్రిస్తాయి. సో హార్మోన్స్ అనేటి మన శరీరంలో జీవక్రియలను నియంత్రిస్తాయి అన్నమాట. సో హార్మోన్స్ మన శరీరంలో దేన్ని నిర్ణయిస్తాయి? జీవక్రియలను నిర్ణయిస్తాయి. రెండోది, ఈ హార్మోన్స్ అనేటి వీటిలో పోషకాలు అనేటి ఉండవు. సో హార్మోన్స్లో పోషకాలు ఉండవు అన్నమాట. తక్కువ స్థాయిలో రిలీజ్ అవుతాయి, రక్తంలోకి రిలీజ్ అవుతాయి. వీటిలో పోషకాలు అనేటి ఉండవు. ఎంత స్థాయిలో రిలీజ్ కావాలో నిర్ణయించేది మన శరీరంలోని పునశ్చరణ యాంత్రికం, అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది. ఇవి ఎక్కువ రిలీజ్ కావాలన్నా తక్కువ రిలీజ్ కావాలన్నా అని నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. దాన్నే ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. ఈ హార్మోన్లు అనేటి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? మనకు అంతఃస్రావి గ్రంథుల నుంచి రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈ అంతఃస్రావి గ్రంథులు నాడీ వ్యవస్థతో కలిసి మన శరీరంలో నియంత్రణ సమన్వయాన్ని తెస్తాయి. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ తీసుకొని వస్తాయి అన్నమాట. మన శరీరంలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నిర్ణయించేటేంటి? అంతఃస్రావి గ్రంథులు మరియు నాడీ వ్యవస్థ. సో అంతఃస్రావి గ్రంథులు, నాడీ వ్యవస్థ రెండూ కలిసి మన శరీరంలో ఏం తీసుకొస్తాయి? నియంత్రణ మరియు సమన్వయం. సో ఇదండి మనకు అంతఃస్రావి వ్యవస్థ యొక్క ఇంట్రొడక్షన్. సో అంతఃస్రావి గ్రంథులను వినాల గ్రంథులు అంటాం. వీటి నుంచి విడుదలయ్యే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటాం. వీటికి నాళాలు అనేవి ఉండవు కాబట్టి వీటిని డక్లెస్ గ్లాండ్స్ అంటాం. హార్మోన్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త స్టార్లింగ్. ఈయన శరీర ధర్మ శాస్త్రవేత్త. ఏ ఇయర్లో కనుక్కున్నాడంటే 1905. మొట్టమొదట కనుగొనబడిన హార్మోన్ వచ్చేసి సెక్రెటిన్.
హార్మోన్ యొక్క విధులు తీసుకుంటే ఇవి శరీరంలో జీవక్రియలను నిర్ణయిస్తాయి మరియు వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ స్థాయిలో రిలీజ్ అవుతాయి. వీటి యొక్క స్థాయిని నిర్ణయించేది మన శరీరంలోని ఫీడ్బ్యాక్ మెకానిజం అనమాట. సో ఒకసారి స్నాప్షాట్ తీసుకోండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ వన్, హార్మోన్లు, నాడీ స్రావాలు. హార్మోన్స్ అంటే ఏంటి? అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలు. ఇవి తక్కువ స్థాయిలో విడుదలవుతాయి. అంటే శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే విడుదలవుతాయి. శరీర అవసరానికంటే తక్కువగా విడుదలైనా ఎక్కువగా విడుదలైన వీటి వలన శరీరంలో ఏం కలుగుతాయంటే అపస్థితులు కలుగుతాయి. దీన్నే డిజార్డర్స్ అంటాం. సో హార్మోన్స్ అనేటి అంతఃస్రావి గ్రంథులను విడుదల చేస్తాయి. ఇవి తక్కువ స్థాయిలో శరీరంలో విడుదలవుతాయి. శరీరం అవసరాల కంటే వీటి యొక్క స్థాయి కన్నా తక్కువైనా ఎక్కువైనా మన శరీరంలో ఏం కలుగుతాయి? అపస్థితులు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీయూష గ్రంథిని తీసుకుందాం. పీయూష గ్రంథిలో మనకు పెరుగుదల హార్మోన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పెరుగుదల హార్మోన్. ఈ పెరుగుదల హార్మోన్ అనేది శరీరంలో ఎముకలు, కాలేయం, కాళ్ళు, చేతుల మీద తన ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. సో ఎముకలు, కాలేయం, కాళ్ళు, చేతుల మీద ఈ పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ అనేది ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఈ పెరుగుదల హార్మోన్ యొక్క స్థాయి శరీరంలో పెరిగినట్లయితే, అనగా రక్తంలో వీటి యొక్క స్థాయి పెరిగితే ఎముకలు బాగా పొడవుగా పెరుగుతాయి. ఈ వ్యాధిని ఏమంటాం? స్థూలకాయత్వం. ఈ వ్యాధిని మనము అతిదీర్ఘకాయత్వం అంటాం. లేదా మహాకాయులు. చాలా ఎత్తు ఎదుగుతారు వీళ్ళు. అంటే ఆల్మోస్ట్ 7 to 9 feet, 7 నుంచి 9 అడుగులు ఎత్తు ఎదుగుతారు. సో వీటినే జైగాంటిజం అంటాం. ఈ వ్యాధిని ఏమంటాం? జైగాంటిజం. అతి దీర్ఘకాయులు, మహాకాయులు అంటాం. ఒకవేళ తక్కువైందనుకో ఈ హార్మోన్ యొక్క స్థాయి శరీరంలో, పొట్టిగా తయారవుతారు పిల్లలు. వీటినే మరుగుజ్జులు అంటాం. స్థాయి తక్కువైతే వచ్చేది మరుగుజ్జులు, ఎక్కువైతే వచ్చేది అతి దీర్ఘకాయలు. సో మరుగుజ్జును ఇంగ్లీష్లో ఏమంటామంటే పిట్యూటరీ మిడ్ గేట్స్ అంటాం. ఆర్ డ్వార్ఫిజం అంటే మరుగుజ్జులు అంటారు వీళ్ళను. వీళ్ళు శారీరకంగా, లైంగిక పరంగా సాధారణ వ్యక్తి వలె ఉంటారనమాట. కానీ శారీరక పెరుగుదల అనేది వీళ్ళలో ఉండదు. మానసిక పెరుగుదల బాగుంటుంది, శారీరక పెరుగుదల అనేది వీరిలో తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది. నెక్స్ట్ నాడీ స్రావాలు. నాడీ స్రావాలను ఏమంటాం మనము? న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. నాడీ స్రావాలను న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఇవి కూడా శరీరంలో కొన్ని చర్యలను నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. శరీరంలో కొన్ని చర్యలను ఇవి నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నాడీ స్రావాలు అనగా న్యూరో ట్రాన్స్మిటర్స్, హార్మోన్స్ రెండూ కలిసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హార్మోన్ల యొక్క విధిలో హార్మోన్లు ఎక్కడి నుంచి విడుదలవుతాయి? అంతఃస్రావి గ్రంథులు. నాడీ స్రావాలు నాడీ వ్యవస్థ నుంచి రిలీజ్ అవుతాయి, నాడుల నుంచి, నాడుల యొక్క సైనాప్స్ నుంచి రిలీజ్ అవుతాయి నాడీ స్రావాలు. సో ఇవి రెండు కలిసి శరీరంలో ఏం తీసుకొస్తాయి? నియంత్రణ, సమన్వయం అనగా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ తీసుకురావాలంటే ఏమేమి కావాలి మన శరీరంలో?
న్యూరో ట్రాన్స్మిటర్ అనేది తగు పరిమాణంలో ఉండాలి, హార్మోన్స్ అనేటివి కూడా తగు పరిమాణంలో ఉండాలి. సో దీని తర్వాత మనము అంతఃస్రావి గ్రంథులు మరియు రకాలను గురించి చదువుకుందాం. అంతఃస్రావి గ్రంథుల్లో మొట్టమొదటగా మనం చదివే మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ వచ్చేసి పీయూష గ్రంథి. హైపోఫైసిస్. రెండోది థైరాయిడ్ గ్రంథి. మూడు పారాథైరాయిడ్ గ్రంథి. నాలుగు అధివృక్క గ్రంథి. ఐదు లాంగర్హాన్స్ పుటికలు. దీంట్లో క్లోమం గురించి చదువుతాం మనము. నెక్స్ట్ 6 గొనాడ్స్. సో ఇవండి మనకు అంతఃస్రావి గ్రంథులు మన సిలబస్లో. పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, నెక్స్ట్ అధివృక్క గ్రంథి, లాంగర్హాన్స్ పుటికలు, గొనాడ్స్ బీజకోశాలు. సో పీయూష గ్రంథిని పిట్యూటరీ గ్లాండ్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, islets of Langerhans, or pancreas. So these are gonads. వీటి గురించి మనము క్లియర్గా చదువుకున్నాం. వీటితో పాటు అంతఃస్రావి గ్రంథులు కాని కొన్ని అవయవాలు కూడా మన శరీరంలో హార్మోన్స్ను రిలీజ్ చేస్తాయన్నమాట. అవి లేటర్ మనం చదువుకుందాం. సో దీనికంటే ముందు హార్మోన్స్ క్లాసిఫికేషన్. హార్మోన్స్ రకాలు. ఒకటి అమైనో హార్మోన్స్. రెండు స్టిరాయిడల్ హార్మోన్స్. ఇవి మనకు ఇంటర్మీడియట్ సిలబస్ అండి. మూడు పెప్టైడ్, ప్రోటీన్, గ్లైకోహార్మోన్స్. ఇవి క్లాసిఫికేషన్ మనకు. అమైనో హార్మోన్స్, స్టిరాయిడల్ హార్మోన్స్, పెప్టైడ్ ఆర్ గ్లైకోహార్మోన్స్. అమైనో హార్మోన్స్కు ఎగ్జాంపుల్స్ ఇవి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు. అమైనో ఆమ్లాలతో తయారవుతాయి అన్నమాట అమైనో హార్మోన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ అధివృక్క గ్రంథి నుంచి విడుదలయ్యే అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్కు మరొక పేరు ఎఫినెఫ్రిన్. నార్ ఎడ్రినలిన్కు నార్ ఎఫినెఫ్రిన్. ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్. ఎడ్రినలిన్కు మరొక పేరు ఎఫినెఫ్రిన్ అంటాం. నార్ ఎడ్రినలిన్కు మరొక పేరు నార్ ఎఫినెఫ్రిన్. ఇంగ్లీష్లో కూడా అంతే అవి నేమ్స్.
ఈ రెండింటిని కలిపి మనము కీటోకోలమైన్స్ అంటాం. సో రెండింటిని కలిపి ఏమంటాం? కీటోకోలమైన్స్ అంటాం. అధివృక్క గ్రంథి నుంచి విడుదలయ్యే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఈ రెండింటిని కలిపి మనము కీటోకోలమైన్స్ అంటాం. దానికి అదర్ నేమ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఎడ్రినలిన్కు మరొక పేరు ఎఫినెఫ్రిన్, నార్ ఎడ్రినలిన్కు మరొక పేరు నార్ ఎఫినెఫ్రిన్. అధివృక్క గ్రంథిలో ఏ భాగం నుంచి రిలీజ్ అవుతాయి? ఇవి దవ్వ నుంచి రిలీజ్ అవుతాయి. దవ్వ భాగం, లోపలి భాగాన్ని దవ్వ అంటాం, వెలుపలి భాగాన్ని వల్కలం అంటాం. దవ్వ భాగం నుంచి విడుదలవుతాయి. సో రెండోది థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోన్. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోన్. మూడోది పీనియల్ గ్రంథి నుంచి విడుదలయ్యే మెలటోనిన్. సో థైరాక్సిన్ హార్మోన్, మెలటోనిన్, ఇవి మూడు కలిసి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు. అందుకే వీటిని ఏమంటాం? అమైనో హార్మోన్స్ అంటాం. సో థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్, పీనియల్ గ్రంథి నుంచి విడుదలయ్యే మెలటోనిన్. దీనికి కోడ్ వచ్చేసి మనకు ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. అడ్రినలిన్, టీ అంటే థైరాక్సిన్, ఎం అంటే మెలటోనిన్. సో థైరాక్సిన్, మెలటోనిన్, అడ్రినలిన్. అడ్రినలిన్ గుర్తు వస్తే దానికి నార్ అడ్రినలిన్ కూడా గుర్తు రావాలి. అడ్రినలిన్, థైరాక్సిన్, మెలటోనిన్. సో స్టిరాయిడల్ హార్మోన్స్. సెకండ్ వన్ స్టిరాయిడల్ హార్మోన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? ఇవి స్త్రీబీజ కోశాల నుంచి రిలీజ్ అవుతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, వీటిని గొనాన్స్ అని కూడా అంటాం మనం. సో నెక్స్ట్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అధివృక్క గ్రంథి యొక్క వల్కలం నుంచి రిలీజ్ అయ్యే గ్లూకోకార్టికాయిడ్స్. ఏంటంటే అవి గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసి కార్టిసాల్. నెక్స్ట్ మినరలోకార్టికాయిడ్, ఇవి నేర్చుకోవాలండి యాజ్ ఇట్ ఈజ్. ఆల్డోస్టిరాన్. అధివృక్క గ్రంథి వల్కలం, మనం ఇక్కడ ఆల్రెడీ దవ్వ చెప్పుకున్నాం. అధివృక్క గ్రంథి యొక్క లోపలి భాగాన్ని దవ్వ, వెలుపలి భాగాన్ని వల్కలం అంటాం, అంటే పరిధీయ కణజాలం అంటాం దీన్ని. పరిధీయ కణజాలం నుంచి గ్లూకగాన్, కార్టిసాల్ అండ్ ఆల్డోస్టిరాన్ అనే రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హార్మోన్స్. ఏ హార్మోన్స్? ఇవి రెండు స్టిరాయిడల్ హార్మోన్స్. సో స్టిరాయిడల్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, కార్టిసాల్ అండ్ ఆల్డోస్టిరాన్. కార్టిసాల్ అనేది గ్లూకోకార్టికాయిడ్, ఆల్డోస్టిరాన్ అనేది మినరలోకార్టికాయిడ్. అండ్ మూడోది పెప్టైడ్, ప్రోటీన్, గ్లైకో హార్మోన్స్. పెప్టైడ్ వచ్చేసి పెప్టైడ్కి ఎగ్జాంపుల్స్ పెప్టైడ్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అధివృక్క పీయూష గ్రంథి, పీయూష గ్రంథి యొక్క అంత్యలంబిక అంటే పరలంబిక నుంచి విడుదలయ్యే హార్మోన్లు. పరలంబిక నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఏమేమి రిలీజ్ అవుతాయి? ఆక్సిటాసిన్ అండ్ సెకండ్ వన్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్కి ఇంకొక పేరు యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్. సో పెప్టైడల్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్ ఆక్సిటాసిన్ అండ్ వాసోప్రెసిన్. ఆక్సిటాసిన్ అండ్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్కి ఇంకొక పేరు యాంటీ డయూరిటిక్ హార్మోన్. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ హార్మోన్స్, ప్రోటీన్లతో తయారయ్యే హార్మోన్. ఇవన్నీ దేంతో తయారవుతాయంటే అమైనో ఆమ్లాల అణు ఉత్పన్నాలు. అణు ఉత్పన్నాలు ఇవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. రెండు అమైనో ఆమ్లాలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ అమైనో ఆమ్లాల కలయికనే అమైనో ఆమ్లాల అణు ఉత్పన్నాలు అంటాం. ప్రోటీన్లు ఎలా ఏర్పడతాయి? రెండు లేదా అంతకంటే ఎక్కువ అమైనో ఆమ్లాల కలయికనే ప్రోటీన్స్ అంటాం, పెప్టైడ్లు కానీ ప్రోటీన్లు కానీ.
సో పెప్టైడ్లకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆక్సిటాసిన్ అండ్ వాసోప్రెసిన్. ప్రోటీన్లకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్సులిన్, గ్లూకగాన్. సో ఇవి ప్రోటీన్స్ అన్నమాట, ఇన్సులిన్ మరియు గ్లూకగాన్. అండ్ మూడోది వచ్చేసి మనకు గ్లైకో హార్మోన్స్. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి రెండు? క్లోమంలోని బహిస్రావ భాగం అంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్, లాంగర్హాల్ పుట్టికల నుంచి రిలీజ్ అవుతాయి ఇవి, ఇన్సులిన్ మరియు గ్లూకగాన్. నెక్స్ట్ గ్లైకో హార్మోన్స్, వీటికి ఎగ్జాంపుల్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టిఎస్హెచ్. ఈ మూడు గ్లైకో హార్మోన్స్. ఎఫ్ఎస్ఎస్ అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక. సో పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలయ్యే హార్మోన్లను ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టిఎస్హెచ్ అంటాం. సో ఇక్కడ కనపడదండి, ఇక్కడ రాస్తున్నాను. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టిఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవన్నీ మళ్ళీ వస్తాయి మనకు, అక్కడ నేర్చుకున్నాం. సో హార్మోన్స్ క్లాసిఫికేషన్: అమైనో హార్మోన్స్, స్టిరాయిడల్ హార్మోన్స్, పెప్టైడ్, ప్రోటీన్, గ్లైకో హార్మోన్స్. అమైనో హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అధివృక్క గ్రంథి దవ్వ నుంచి విడుదలయ్యే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఏటీఎం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. థైరాక్సిన్, మెలటోనిన్. నెక్స్ట్ స్టిరాయిడల్ హార్మోన్స్. స్టిరాయిడల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మరియు అధివృక్క గ్రంథి వల్కలం నుంచి రిలీజ్ అయ్యే కార్టిసాల్ అండ్ ఆల్డోస్టిరాన్. పెప్టైడల్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్స్ పీయూష గ్రంథి పరలంబిక నుంచి విడుదలవుతాయి ఆక్సిటాసిన్, వాసోప్రెసిన్. ప్రోటీన్ హార్మోన్స్ ఇన్సులిన్, గ్లూకగాన్. నెక్స్ట్ గ్లైకో హార్మోన్స్ వచ్చేసి ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో తర్వాత మనము పీయూష గ్రంథి గురించి నేర్చుకుందాం.